ఓం గం గణపతియే నమః. శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. శ్రీ స్కాంద మహాపురాణం వైష్ణవఖండం పురుషోత్తమ క్షేత్ర మహత్యమున ప్రావరణోత్సవము. జైమిని ఇట్లు చెప్పెను. మార్గశీర్ష మాసపు శుద్ధ షష్ఠియందు ప్రావరణోత్సవము చేసినచో విష్ణులోకమును పొందును. ఆ ఉత్సవమును ఆచరించు విధానమును చెప్పెదను వినుడు. ఈ ఉత్సవము చేయుగోరి వారు పంచమి నాటి రాత్రి ఉపవాసం చేయవలేను. స్వామికి ఎదురుగా ఉన్న మండపమున 8 రేకులు కల పద్మమును చిత్రింపవలేను. దిక్పాలకులను, క్షేత్రపాలకుని, గణాధిపుని, ప్రచండుని 4 దిక్కుల యందు పూజింపవలేను. ఆ మధ్య భాగమున ఒక పాత్రను ఉంచి దానిని గుడ్డతో వడగట్టిన నీటితో కడుగవలేను. పిమ్మట ఆ పాత్రను ద్యూతానస్తు అను మంత్రము చదువుచు దివ్య వస్త్రముచే కప్పవలేను. ధూపము పెట్టిన 21 వస్త్రములను ఆ మధ్య ఉంచి వైష్ణవ మంత్రమును పఠించవలేను. వాటిని మరొక వస్త్రముచే కప్పి ఉంచవలేను. వాటిని తాకుచూ స్వామిని తలుచుకొనవలేను. విష్ణువు తన తేజస్సుచే ఈ విశ్వమంతయు కప్పి ఉండును. అట్టి స్వామిని కప్పి ఉంచిన ఓ వస్త్రమా, స్వామికి వస్త్రముగా ఉండుము. ఇంద్రఘోషము అను రక్షామంత్రమును దానికి చుట్టూ ఉంచవలేను. తరువాత ఆ వస్త్రములను బయటకు తీసుకొని రావలేను. ఆ పట్టు వస్త్రములను అట్లే కప్పి ఉంచి ఛత్రము, ధ్వజము, పతాకము, చామరము, ఊయల, గీతములు, వాయిద్యములు, నృత్యములు, పువ్వులు తీసుకొని ప్రాసాదమున ముమ్మారు ప్రదక్షిణము చేసి స్వామిని కూడా ముమ్మారు త్రిప్పవలేను. కప్పి ఉంచిన వస్త్రమును తొలగించవలేను. 7 చొప్పున వస్త్రములతో 3 దేవతామూర్తులకు కప్పవలేను. ముఖము తప్ప మిగిలిన మూర్తి అంతయు కప్పి ఉంచవలేను. కర్పూరముతో కూడిన తాంబూలములను సమర్పించి దుర్వా అక్షతలతో పూజించి నీరాజనమును సమర్పించవలేను. చలికాలము వచ్చినంతనే స్వామికి వస్త్రములను కప్పిన వారిని మోహము కప్పదు. వారు గాలి, చలి మున్నగు వాటి ఎక్కువ తక్కువల బాధను అనుభవింపరు. దేవాది దేవుడు స్వామి యొక్క ఈ ప్రావరణోత్సవమును భక్తితో చూచిన వారికి కోరికలన్నీయును తీరును. భగవంతుని తలుచుకొని బ్రాహ్మణులకు, గురువులకు, దీనులకు, అనాథలకు సంతోషముతో కప్పుకొనుటకు వస్త్రములను సమర్పించిన వారి పట్ల స్వామి సంతుష్టుడై వరములను ఇచ్చును. పుష్య స్నానోత్సవ వర్ణనము. బ్రహ్మ పూర్వము చెప్పిన విధముగా పుష్య స్నానోత్సవమును గూర్చి మీకు తెలిపెదను అనెను జైమిని మహర్షి. పుష్యమాస పౌర్ణమి నాడు పుష్య స్నానోత్సవమును జరుపవలేను. ఏకాదశి నాడు ఈశాన దిక్కునందు అంకురార్పణము చేయవలేను. పిమ్మట ప్రతిదినము ఇంటి యందు ఏర్పరిచిన స్వామి ప్రతిమకు నృత్యములు, గీతములు, ఉపహారములతో రాత్రి యందు బలిని సమర్పించవలేను. చతుర్దశి నాడు రాత్రి 81 బంగారు కుండలను ఉంచవలేను. 21 కుండలను ఆవు నీతితో నింపవలేను. స్వామికి ఎదురుగా సర్వతోభద్రమును ఏర్పరచవలేను. దాని మధ్య చక్కని ఆధారము కలిగిన అద్దమును ఏర్పరచవలేను. రాత్రి నృత్యములు మున్నగు వానిచే జాగరణము చేయవలేను. ఉదయమే అగ్నియందు ఆయా దేవతలకు మోదుగా సమిదలతో, చెరులతో, నేతితో ఆహుతులు సమర్పించవలేను. బ్రహ్మకు, విష్ణువుకు, శివునికి ఒక్కొక్కరికి 1000 చొప్పున వారికి సంబంధించిన మంత్రములతో ఆవాహనము చేయవలేను. చివరకు పురుషోత్తమునికి ఉపచారములను పూర్తి చేసి అద్దమునందు చూపవలేను. పిమ్మట పురుష సూక్తముతో ఆ బంగారు కుండలను అభిమంత్రించవలేను. ఆ కుండలతో ఏడతగని ధారతో స్వామికి పవమాన సూక్తములతో, శ్రీ సూక్తముతో అభిషేకము చేయవలేను. తరువాత నేతి కుండలలోని నేతితో, గాయత్రి మంత్రముతో, విష్ణు మంత్రముతో, గంధపు నీటితో శ్రీ సూక్తము పఠించుచు అభిషేకించవలేను. ఇట్లు 1000 ధారలతో అభిషేకించి నిర్మాల్యములను తొలగించవలేను. స్వామి విగ్రహమునకు సుగంధము కలిగిన చందనమును పూయవలేను. తగిన స్థానముల యందు తగిన అలంకారములను అలంకరించి చక్కని వాసన కలిగిన పూలమాలలు పైన అలంకరించవలేను.
చక్రము మొదలగు 8 ఆయుధములను స్వామి ఎదుట ఉంచి రత్నములతో చేసిన గొడుగును పట్టి స్వామిని పూజింపవలేను. లక్ష్మితో కూడిన స్వామిని సమృద్ధిగా ఉపహారములతో సేవించవలేను. స్నిగ్ధ గంభీరముగా శంఖములు మ్రోగించుచు, చామరములు ఊయలలు ఊచుచు, అందగెత్తెలగు వేశ్యలు మంగళగీతములతో నృత్యములతో అలరించుచుండగా, వందిమాగదులు స్తుతించుచుండగా, బ్రాహ్మణులు మరలా జయశబ్దము చేయుచుండగా, దుర్వాక్షతలతో స్వామికి 3 మార్లు అంజలి ఘటించవలేను. ఆవునేతి దీపములతో, బంగారు పాత్రలతో, కర్పూరముతో చేసిన ఒత్తులతో స్వామికి నీరాజనము సమర్పించవలెను. బంగారు పాత్ర యందు చక్కగా తాంబూలమును ఏర్పరిచి మెల్లమెల్లగా నోటి వద్ద ఉంచవలెను. ఆచార్యునికి దక్షిణ ఇచ్చి బ్రాహ్మణులను పూజించవలెను. పుణ్యకరమగు ఈ పుష్యస్నానమును ఆనందముగా తిలకించిన వారికి కోరికలన్నీయును తీరి విష్ణు పదమును పొందుదురు. రాజ్యభ్రష్టులైన వారు తిరిగి రాజ్యమును పొందుటయే కాక సార్వభౌమత్వమును కూడా పొందుదురు. పుత్రులు లేని సంతానము చనిపోయిన స్త్రీలు దీర్ఘాయుషు కలిగిన పుత్రుని పొందుదురు. ఉత్తరాయణమందు ఈ పుష్యస్నానము చేయుట వలన దారిద్ర్యము నశించి ధన్యులై బ్రహ్మ వర్చస్సును పొందుదురు. మకర సంక్రమణ విధి. జైమిని మహర్షి ఇట్లు చెప్పెను. మకర రాశిలోనికి సూర్యుడు ప్రవేశించి ఉత్తర దిశగా పోవుట ప్రారంభించుట మొదలుపెట్టుట ఉత్తరాయణము అనబడును. ఈ సంక్రమణ వేళ యందు 20 కళల కాలము ఉత్తమమైనది. పితరులు దేవతలకు బ్రాహ్మణులకు ఇష్టమైనది. అప్పుడు సముద్రపు నీటిచే స్నానమే చేసి స్వామిని అర్చించి కల్పవృక్షమునకు నమస్కరించవలేను. పిమ్మట దేవాలయమును ప్రవేశించి 3 మార్లు ప్రదక్షిణము చేసి స్వామిని మంత్రరాజముతో పూజింపవలేను. అట్లే బలభద్రుని సుభద్రను కూడా వారి వారి మంత్రములతో పూజింపవలేను. స్వామిని ఉత్తరాయణ పుణ్యకాలమందు చూచినచో దేహబంధములు నుండి విముక్తిని కలిగించును. ఆ సంక్రాంతి సమయమున చేయవలసిన పూజా విధానమును వివరించెదను వినుడు. సంక్రాంతికి ముందు కొత్త ధాన్యమును పొడి చేయవలేను. ప్రాసాదమునకు ముందు ప్రదేశమున ఉంచి కప్పి ఉంచవలేను. ఆవపూలతో దానిని అలంకరింపవలేను. పూజించి ఓ శ్రీకృష్ణ నన్ను కాపాడు అని మంత్రించవలేను. ఆ రాత్రి గడిచిపోయిన పిమ్మట స్వామి అర్చామూర్తులను తీసుకొని వచ్చి మిగిలిన ఉపచారములను శ్రద్ధతో పూర్తి చేయవలేను. పిమ్మట నిర్మాల్యము అగు వస్త్రమును మాలలను దాని యందు ఉంచవలేను. గొప్ప సమృద్ధితో అర్చా దేవతలను 3 మార్లు తిప్పవలేను. పల్లకి యందు ఉంచి ప్రాసాద ద్వారము వద్దకు తీసుకొని వచ్చి 3 లోకములను త్రివిక్రముడై బ్రోచిన స్వామిని 3 మారు ప్రదక్షిణము చేయింపవలేను. ఆ త్రివిక్రమ లీలలు గుర్తుకు వచ్చునట్లుగా ప్రాసాదమునందు త్రిప్పి చివరకు సకల సమృద్ధితో మెల్లమెల్లగా శయ్య వద్దకు కొనిరావలేను. వందలాది దీపములచే చీకటి దూరము చేయబడిన లోపలి ఆవరణములో ఛత్రము, ధ్వజము, పతాకము, నృత్యములు, గీతములు, వాద్యములు మొదలైన వాటిచే కొలవవలేను. స్వామిని చూచుటచే అన్ని పాపములు తొలగిన మహాత్ములకు మరుజన్మము ఉండదు. పిమ్మట 9 ప్రదక్షిణలు చేయింపవలేను. అప్పుడు స్వామిని చూచిన వారికి, అనుసరించిన వారికి అశ్వమేధ ఫలము అడుగడుగున లభించును. స్వామి యొక్క మొదటి భ్రమణమును చూచిన వారికి పంచమహాపాతకముల నుండి ముక్తి లభించును. 2వ భ్రమణము చూచినచో సమస్త కల్మషముల నుండి విముక్తి కలుగును. 3వ భ్రమణము చూచినచో అపాత్రీకరణము తొలగిపోవును. 4వ భ్రమణము చూచినచో ఉపపాతకముల నుండి పాపముల నుండి ముక్తి లభించును. మరలా ఉదయమే స్వామిని గంధ చందనములచే, వస్త్రములచే, అలంకారములచే, మాలలచే యథావిధిగా అలంకరింపవలేను. శక్తి కొలది విభవముతో ఉపచారములతో పూజించి నీరాజనము ఇవ్వవలేను. బంగారు కుండలయందు తడిపిన పండ్లను, పెరుగు, చక్కెర, నేతితో కలిపి కొబ్బరి ముక్కలను, అల్లపు ఆకులను వేసి 3 మార్లు ప్రాసాదమునందు త్రిప్పి స్వామి సమీపమునకు తీసుకొని రావలేను. వాటిపై
గంధమును పుష్పములను అక్షతలను వేసి వర్షులలో ఉంచవలయను. ఓ జగత్ప్రభు, ఈ విశ్వమంతటికి జనకుడవు నీవే. ఈ పరిధ్యానం ఈ వరిధాన్యము నీ రూపమే, నీవు సృష్టించినవే. లోకములను అనుగ్రహించు తగిన రూపము ధరించు ఓ స్వామి. నీకు ప్రీతి కలిగించుటకై చేసిన వీటిని గ్రహింపుము. నీవు సంతోషించినచో ఈ విశ్వమంతయును సంతోషించును. స్వాహాకారము, స్వధాకారము, వషట్కారములచే దేవతలకు ఆహుతులు సమర్పించబడుచున్నవి. ఆ దేవతలకు ఆనందము లభించి పుష్టి కలిగినచో ఈ జగత్తుకు పుష్టి కలుగును. ఓ జగన్నాథ, చరాచరమగు విశ్వమంతయు నీవే కనుక ఈ విశ్వమును రక్షింపుము అని స్వామిని ప్రార్థించి వరికంకులను సమర్పించవలెను. వాటితో నిండిన భక్ష్యములను, భోజ్యములను, పెరుగు కుండలను, కర్పూరము, చక్కెర, మిరియపు పొడి మొదలైన వాటితో కలిపి నైవేద్యము పెట్టవలెను. స్వామి ఎదుట నిలిచిన బ్రాహ్మణులు అందరూ పూజింపవలెను. వారిని భగవంతుని స్వరూపములుగా భావించి తాంబూలములు ఇవ్వవలెను. ఈ వ్రతమును పూర్వము కశ్యపుడు ఆచరించి పిమ్మట సృష్టిని నిర్మించెను. కశ్యపుడు ప్రారంభించిన ఈ వ్రతమును చూచిన వారికి కోరికలన్నీను తీరును, దుఃఖము కలుగదు. దేవతలతో కలిసి జీవించి కల్పాంతమునందు మోక్షము పొందుదురు. ఈ వ్రతమునందు కూడా వంట ఇంటిని శుభ్రపరిచి అగ్ని సంస్కారము చేసి వైశ్యదేవము చేయవలేను. ఈ విధముగా వెలుగుచున్న అగ్నియందు లక్ష్మీదేవి దివ్య రూపము ధరించి అదృశ్య రూపమున స్వామి ప్రీతి కొరకు వంట సిద్ధము చేయును. ఈ మహాపుణ్యకరమగు ఉత్సవమునందు తులాపురుష దానము మొదలగునవి చేసినచో కోట్ల రెట్ల ఫలము లభించును. కోటి కోట్ల రెట్ల ఫలము లభించును. స్నానము, దానము, తపస్సు, హోమము, వేదాధ్యయనము, తర్పణము ఏదైనను ఉత్తరాయణ కాలమందలి ఈ ఉత్సవమున చేసినచో అనంత ఫలము నిచ్చును. జైమిని మహర్షి ఇట్లు చెప్పెను. పాల్గొన మాసమందు ఉత్తమమగు డోలారోహణ ఉత్సవమును చేయవలేను. లోకమును అనుగ్రహించుటకై స్వామి ఈ ఉత్సవమునందు ఊయలలు ఊగును. దేవదేవుని గోవింద అను పేరుగల అర్చామూర్తిని సిద్ధము చేసి ప్రాసాదము ఎదుట 16 స్తంభములతో 4 సమకోణములతో అర్చామూర్తి 4 ద్వారములతో వేదిక కలిగిన మండపమును నిర్మించవలేను. చలువరాతి పలకలతో, మాలలతో, చామరలతో, ధ్వజములతో అది శోభించుచుండవలేను. వేదికపై మారేడు చెక్కతో వేసిన భద్రాసనమును నిర్మించి 5 నాళ్ళు కానీ 3 నాళ్ళు కానీ పాల్గొనోత్సవమును నిర్వహించవలేను. పాల్గొన శుద్ధ చతుర్దశి శివరాత్రి అగ్ని ఉత్సవమును ఊయల మండపమును ఎదురుగా జరపవలేను. ఈ ఉత్సవం కూడా స్వామి ఈ అనుగ్రహము వలన యాత్రలో భాగముగా ఆచార్యుని వరించి అగ్నిని కల్పించవలేను. భూమిని సమముగా సరిచేసి గడ్డిని పరిచి అగ్నిని దానిపై ఉంచవలేను. విధి విధానముగా పూజించి గుమ్మడికాయ పగులుగొట్టవలేను. అర్చా విగ్రహమును పూజించి మండపమున తిప్పవలేను. యాత్ర పూర్తి అగునంత వరకు ఆ అగ్నిని జాగరూకతతో రక్షింపవలేను. చతుర్దశి యొక్క 4వ యామమందు గోవిందుని ప్రతిమను స్వామి ఎదుట ఉంచి పూజింపవలేను. మిగిలిన ఉపచారములతో అర్చా విగ్రహమును అర్చింపవలేను. పిమ్మట వస్త్రమును మాలలను తొలగించి పరంజ్యోతిని తలుచుకొనుచు ఆచార్యునికి సమర్పించవలేను. అప్పుడు ఆ ప్రతిమ సాక్షాత్ స్వామియే అగును. రత్నములతో చేసిన పల్లకీలో స్నాన మండపమునకు కొనిపోవలేను. అచ్చట పెక్కు తూర్య నాదములతో శంఖ ధ్వనితో జయ శబ్దములతో స్తోత్రములతో పుష్పవృష్టితో ఛత్రముతో ధ్వజముతో పతాకములతో చామరములతో వీవనలతో ఎల్లప్పుడూ వెలుగు దీపములతో ఈ మహోత్సవమును జరుపవలేను. అప్పుడు బ్రహ్మతో కలిసి దేవతలు ఋషిగణములు స్వామి ఉత్సవమును చూచుటకు వచ్చెదరు. స్వామిని భద్రాసనమున ఉంచి అనేక వస్తువులతో పూజా ద్రవ్యములతో పూజించి మహాస్నాన విధి ప్రకారము స్నానము చేయించవలేను. పంచ అమృతములతో కానీ
వాటిలో ఒక్కదానితో కానీ అభిషేకించి స్నానము చివర గంధపు నీటితో శ్రీసూక్త సహితముగా తిరిగి స్నానము చేయించవలెను. గంధపు నీటితో ప్రోక్షించి స్వామిని వస్త్రమాల్యాదులచే అలంకరించి నీరాజనమిచ్చి ప్రాసాదమునందు 7 మార్లు త్రిప్పవలేను. పిమ్మట ఊయల మండపమునకు తీసుకొని వచ్చి పతాకములు తోరణములతో అలంకరించిన మార్గముపై మండపము క్రింద 7 మార్లు తిప్పవలేను. పిమ్మట మండపముపై 7 మార్లు, స్తంభములున్న వేదికపై 7 మార్లు యాత్ర ముగిసిన పిమ్మట 21 మార్లు తిప్పవలేను. ఈ లీలను గూర్చి పూర్వము బ్రహ్మ చెప్పగా ఇంద్రద్యుమ్నుడు ఆచరించెను. పూలు పండ్లతో వంగిన చెట్లతో అందమగు బృందావనమున మత్తెక్కిన తుమ్మెదల చప్పుడుతో కోకిల మధుర కూచితములతో పెక్కు విధములైన పక్షిగణములతో పెక్కు రకముల అగురు ధూపముతో విప్పారిన గేదంగి కలువల వాసనలతో మల్లె అశోక పున్నాగ సంపెంగ పూలతో నిండిన ఆ వనములో అందమగు తోరణములతో చక్కని మాలలు వస్త్రములు చామరములతో కూడిన రత్నములతో చేసిన మంచముపై ఊయలలపై స్వామిని ఉంచవలేను. స్వామి జాతిరత్నములతో చేసిన మగుటమును కలిగి తళతళలాడు హారములతో ప్రకాశించు వక్షస్థలము కలిగి ఆమూల్యములకు రత్నములతో కూడిన కుండలములు కలిగి దివ్యాలంకారములు కలిగి విరసిన తామరాయందు విశ్వదాత్రియగు లక్ష్మితో కూడి శంఖము చక్రము గద పద్మము వనమాల ధరించి సుప్రసన్నుడై చక్కని ముక్కు కలిగి విశాలమగు వక్షస్థలము కలిగి ఉండును. స్వామి ఎదుట ఆకాశమునందు బ్రహ్మాది దేవతలు తలలు వంచి చేతులు జోడించి స్తుతించుచుందురు. వారితో గంధర్వులు అప్సరసులు కిన్నెరలు సిద్ధులు చారణులు ఆహా ఆహా ఊహు ఊహు మొదలగు దివ్య గాయకులు నేను ముందని వాయిద్యములు వాయించువారు వేలాది కన్నులను పద్మములతో స్వామిని అర్చించుచుందురు. వాద్యముల శబ్దము దిక్కుల నిండుగా సుగంధమయమగు చందన పుప్పడి వ్యాపించగా స్వామిని కూర్చొండబెట్టి ఉపచారములతో పూజింపవలేను. పల్లవి బృంద మధ్యలో కడిమి చెట్టు నీడలో హాస్య విలాసములతో వనములో ఆటలాడుచుండును. గోపికలతో గోపకులతో విలాసముగా ఊయలు లూగుచు స్వామి విహరించుచున్నట్లు భావించి గంధపు పుప్పడి చల్లవలేను. కర్పూరంతో కూడిన ఎర్రని పచ్చని తెల్లని గంధపు పొడి దిక్కులయందు అంతటా చల్లి దివ్య వస్త్రములతో దివ్యమగు మాలలతో దివ్య గంధములతో చక్కని ధూపములతో చామరములతో ఊయలలతో గీతములతో స్తుతులతో అర్చింపవలయను. 7 దినములు ఈ విధముగా ఊయలయందు కూర్చొండబెట్టి ఊపవలయను. అప్పుడు స్వామిని చూచినచో వారికి తప్పక ముక్తి కలుగును. బ్రహ్మహత్య మొదలగు 5 మహాపాతకముల నుండి విముక్తి లభించును. అన్ని పాపములు పోగొట్టు స్వామిని 3 మార్లు ఊయల ఊపవలయను. దాని వలన భుక్తి ముక్తి రెండులో లభించును. స్వామి కల్పించు సహజమగు కృత్రిమమగు మాయ అంతయు నశించి పాప సమూహమంతయు తొలగి మూలమగు అవిద్య కూడా దూరమగును. 2వ మారు ఊయల ఊపినంతని గోహత్య మున్నగు పాతకములు 3వ మారు సమస్త పాపములు నశించును. ఊయలలోకు స్వామిని చూచినచో ఆధ్యాత్మికములు ఆది భౌతికములు ఆది దైవములు ఆగు అన్ని పాపములు తొలగిపోవును. ఈ యాత్రను చేసినచో రాజు చక్రవర్తి అగును. సామాన్యుడగు బ్రాహ్మణుడు కూడా 4 వేదములు చదివినవాని అంతటి జ్ఞానమును పొందును. జ్యేష్ఠ పంచక వ్రత వర్ణనము. జైమిని మహర్షి ఇట్లు చెప్పెను. ఇప్పుడు మీకు సంవత్సర వ్రతమును గూర్చి చెప్పెదను. సంవత్సరము మొదటి దినము పాల్గొన మాస పౌర్ణమి నాడు ఈ వ్రతము మొదలు పెట్టవలేను. అనాది దేవుడగు స్వామి యొక్క 12 రూపములను ప్రతిమలను పూజించవలేను. ఒక్కొక్క మూర్తిని ఒక్కొక్క మాసము పూజింపవలేను. ప్రతిదినము 12 అశోకము మల్లిక కరవీరము పాఠలము కదంబకము కరవీరము జాజి మాలతి పద్మము తామర వాసంతి కుందము పున్నాగము అను ఈ పూలతో క్రమముగా స్వామిని సేవింపవలేను.
దానిమ్మ, కొబ్బరి, మామిడి, పనస, ఖర్జూరము, తృణరాజము, ఉసిరి, శ్రీఫలము, నారింజ, క్రమకము, కరమంగకము, జాజిఫలము అను ఈ 12 పండ్లను క్రమముగా సమర్పించవలెను. భక్ష్యములు, భోజ్యములు, శోచ్యములు, మధురములగు లేఖ్యములు, ఆసనము మొదలగు ఉపచారములు స్వామికి సమర్పించి స్తుతించవలెను. అంతటా వ్యాపించిన ఓ జగన్నాథ, భూతమునకు, భవిష్యత్తుకు, వర్తమానమునకు ప్రభువ, ఈ సంసార సాగరము నుండి నన్ను రక్షింపుము. విశ్వమంతయు నీరు నిండగా పూర్వము మధువను రాక్షసుని వధించి లోకములను కాపాడితివి. ఓ మధుసూదన, నన్ను కూడా రక్షింపుము. 3 అడుగులతో విశ్వమంతటిని ఆక్రమించి దైత్యుల బలమును నాశనము చేసినవాడా, ఓ త్రివిక్రమ, నీకు నమస్కారం. రుక్ ఎదుర్ సామముల సమాహారమైన వామన రూపము ధరించి అందరినీ మోహింపచేసిన ఓ మహామాయావి, నీకు నమస్కారం. ఎల్లప్పుడూ లక్ష్మిని హృదయమునందు ధరించి భక్తులకు ఆ లక్ష్మిని ప్రసాదించు ఓ శ్రీధర, నీకు నమస్కారము. ఇంద్రియములు అన్నింటికీ ప్రభువై భక్తులకు సుఖమును వనగూర్చు ఓ ఋషికేశ, నీకు నమస్కారం. ఈ చరాచరమగు ప్రపంచమంతయు నీ బొడ్డు నుండి పుట్టిన పద్మమునందు ఉద్భవించినది. ఆది బ్రహ్మకు నిలయం. ఓ పద్మనాభ, నీకు నమస్కారం. నీ ఉదరమునందే త్రిగుణములచే కట్టబడిన ఈ విశ్వమంతయును కలదు. అట్టి ఉదరమును ధామముచే కట్టి ఉంచిన ఓ దామోదర, నీకు నమస్కారం. ముల్లోకములకు ఉపద్రవము కలిగించుచున్న కేసి అను రాక్షసుని సంహరించి సర్వ సౌఖ్యములకు ప్రభువైన ఓ కేశవ, నన్ను రక్షింపుము. స్రవష్ణవై ఈ సమస్త భూతములను సృజించినవాడా, జగత్తుకు మూల కారణమైన వాడా, ఊహింపరానంతటి మహిమ కలవాడా, ఓ విష్ణునారాయణ, నీకు నమస్కారం. ఈ విశ్వమంతయు అనాది కాలము నుండి నీ మాయచే మోహితమైనది. అన్ని ధర్మములకు రూపుకట్టిన ఓ మాధవ, నీకు నమో నమః. జ్ఞానులకు జ్ఞానమునిచే తెలిసి కొనదగినవాడవు, అనాథలకు గతివి. నీ అనుగ్రహము వలన నా వ్రతము సంపూర్ణమగు గాక. ప్రతి మాసము పూజ ముగిసిన తరువాత ఈ మంత్రములు చదువుచు విచేతులు జోడించి పరమ భక్తితో స్వామిని స్తుతించవలెను. ఈ విధముగా సంవత్సరమంతయు పూజించి సంపూర్ణమగు ఫలము సిద్ధించుటకై ప్రతిష్ఠా విధిని జరుపవలయను. బంగారుతో స్వామి 12 రూపములు నిర్మించి 12 కుండలయందు ఉంచవలయను. ఆ కుండలను మామిడి ఆకులలో కప్పి విడివిడిగా తెల్లని వస్త్రములు చుట్టి గంధము, చిగురాకులు కలిపిన నీటితో నింపవలయను. 8 దిక్కులు 4 దిక్కులు గల సర్వతో భద్రమండలమున ఆ కుండలను ఉంచి స్వామి మూర్తులను పూజింపవలయను. ద్వాదశాక్షరితో విడివిడిగా ఆ మూర్తులను అర్చించి ఉపచారములను సమర్పించి పంచామృతములతో స్నానము చేయింపవలెను. గీతములు, వాయిద్యములు, నృత్యములతో, బ్రాహ్మణ పూజలతో, వస్త్ర యజ్ఞముతో 12 చొప్పున సమిదెలు, నేయి, చెరులు 108 చొప్పున తిలలతో హవ్యాహృతులు అర్పించవలెను. హోమము ముగిసిన తరువాత ప్రాసనము చేసి ఆచార్యునికి ప్రదక్షిణ ఇయ్యవలెను. 12 కపిలధేనువులను అలంకరించి దక్షిణగా ఇవ్వవలెను. 144 మంది బ్రాహ్మణులకు భోజనములు పెట్టవలెను. పిమ్మట ఆ మూర్తులను కుండలతో వితానముతో చామరములతో సమస్త ఉపచారములతో సహా ఆచార్యునికి ఇచ్చి వేయవలెను. ఈ వ్రతరాజమును చేసినచో కోరికలన్నయను తీరును. గుండిచా యాత్ర మొదలుకొని వర్ణించిన 12 యాత్రలు ఉత్సవములు చేసిన ఫలము ఈ వ్రతము చేసిన కలుగును. ఇంద్ర పదవి, సార్వభౌమత్వము, చక్రవర్తిత్వము కలుగును. స్వామి అనుగ్రహమును పొంది అష్టైశ్వర్యములు సిద్ధించును. ఈ మహాపుణ్యప్రదమగు వ్రతమును నారదుడు ఆచరించి 12 సంవత్సరములు జీవన్ముక్తుడయ్యను. పెక్కుమంది వైష్ణవులు ఈ వ్రతమును ఆచరించిరి. స్వామికి ప్రీతి కలిగించుటకు ఇంతకు మించి ఉత్తమమగు వ్రతము లేదు. ధర్మము, యశస్సు, ఆయుష్షు, బ్రహ్మజ్ఞానము, వంశాభివృద్ధి కలిగించు ఈ వ్రతమును మీరు కూడా నేతాత్ములై ఆచరింపుడు.
దమనక భంజన విధి వర్ణనము. మునులు ఇట్లు అడిగిరి, మూర్తి పంజరము అను ఈ వ్రతమును గూర్చి మాకు చెప్పితి, ఇవి ఆనంద పరిచితివి. ఇది గొప్ప మహిమ కలది. స్వామికి సంబంధించి 12 యాత్రలు కలవని చెప్పితివి, కానీ ఇంకనూ 2 మిగిలియున్నవి, వాటిని గూర్చి తెలుపుము అనిరి. అప్పుడు జైమిని మహర్షి ఇట్లు చెప్పెను, దమనమును నాశనము చేయు వాసంతిక అను యాత్రను గూర్చి చెప్పెదను. దీనిని చేసినను చూసినను స్వామి ప్రీతి చెందును. దమనకము అనునది ఒక విధమగు గడ్డి. చైత్ర శుక్ల త్రయోదశి నాడు ఆ గడ్డిని వేళ్లతో సహా పెరికి తీసుకొని రావలేను. దానిని చుట్టూ ఉంచి మధ్య భాగమున పద్మమను పేరు గల మండపమును చేసి పూజించిన అర్చా ప్రతిమలను ఆ మండపమందు ఉంచవలేను. లక్ష్మీ సత్యభామలతో కూడిన ఆ విగ్రహములను యథావిధిగా పూజించి అర్ధరాత్రమునందు అర్చింపవలేను. పూర్వము రాత్రి సమయముననే స్వామి దమనాసురుని వధించెను. ఆ అసురుని శరీరము నుండి ఉద్భవించినదే ఈ గడ్డి కనుక ఆ త్రయోదశి నాడు ఆ గడ్డిని అసురునిగా భావించి చేతులు జోడించి ఇట్లు ప్రార్థింపవలయను. పూర్వము ముల్లోకములకు కంటకమైన దైత్యుని సంహరించితివి. ఆ దైత్యుడే ఈ గడ్డి రూపమున నీ ఎదుట నిలిచెను. ఆ దైత్యుని శరీరము నుండి ఈ గడ్డి పుట్టుట అప్పుడు నీకు ఆనందకారణమైనది. ఇప్పుడు కూడా ఇది నీకు ప్రీతిని కలిగించుగాక అని స్తుతించి ఒక గడ్డిపోచను స్వామి చేతియందు ఉంచవలైను. మిగిలిన రాత్రిని నృత్యములు గీతములు మున్నగు వాటిచే గడుపవలైను. తెల్లవారిన తరువాత ఆ గడ్డితో సహా అర్చా విగ్రహమును స్వామి వద్దకు తీసుకొని వెళ్ళవలైను. పూర్వము హిరణ్యకశిపుని చీల్చి అతడి పేగులను మెడలో మాలవలే వేసుకొంటివి. ఈ దమన తృణములు కూడా అట్లే నీ శరీరముపై ధరింపుము అని పలికి ఆ తృణమును స్వామి శిరస్సుపై ఉంచవలేను. అప్పుడు స్వామి ముఖమును చూచినచో సంసార దుఃఖము నశించి ఉత్తమమగు సుఖము లభించును. స్వామి శిరస్సుపై ఉంచిన తృణభాగమును భక్తులు తమ శిరస్సుపై ఉంచవలేను. భక్తితో దాల్చినచో అన్ని పాపమును నశించి విష్ణుపురమును నివాసము కలుగును. అక్షయ యాత్ర. జైమిని మహర్షి ఇట్లు చెప్పెను, ఇప్పుడు మీకు అక్షయమగు మోక్షమునిచ్చు యాత్రను గూర్చి చెప్పెదను. విషయ వాసనలచే భక్తులైన మూర్ఖులు కూడా ఎట్టి శ్రమలేక ముక్తిని పొందెదరు. వైశాఖ శుద్ధ విధియ అర్ధరాత్రి యందు చతుష్కోణమగు మండపమును నిర్మించి వెళ్ళవేసి వేదికను ఏర్పాటు చేయవలేను. తెల్లని వస్త్రముతో తెరచీర పట్టవలేను. చలువరాళ్లతో చక్కని మెట్లను ఏర్పాటు చేయవలేను. ఈ మంటపం మధ్యమున ఉత్తమమగు భద్రాసనమును ఉంచవలేను. దానిపై వస్త్రమును కప్పిన బంగారు పాత్రను ఉంచవలేను. దానికి పశ్చిమ భాగమున బ్రాహ్మణుడు చక్కగా కూర్చుండి శుద్ధుడై మరొక పాత్ర యందు 25 సార్లు చందనము తీసుకునవలేను. నల్ల నూనెతో మెత్తగా పిసుకవలేను. అగరులో సగభాగము కుంకుమలో సగభాగము గుగ్గిలము తీసుకొనవలెను. గుగ్గిలముతో సమానముగా కస్తూరి కర్పూరము తీసుకొని కలిగొట్టు పువ్వు కలిపిన నీటితో మెత్తగా కలపవలేను. దానిలో 2 పలములు అగరు కలిపి బాగుగా కుదిపి ముందు తీసుకొన్న పాత్రయందు ఉంచవలేను. దానిపై గేదంగి ఆకులను కప్పి పట్టు వస్త్రముతో కప్పవలేను. ఆ గంధమును సోమమంత్రము పఠించుచు గరుడ ముద్రతో రక్షింపవలేను. ఈ విధముగా మండపము నందుంచి ఉదయమే స్వామి సన్నిధికి తీసుకొని రావలేను. శంఖము చామరము ఛత్రము మొదలైన వాటితో దేవాలయము చుట్టూ తిప్పి స్వామి ఎదురుగా ఉంచి స్వామిని పూజింపవలేను. పిమ్మట వస్త్రము నుండి విప్పవలేను. మంత్రరాజముచే ప్రోక్షించి కొట్టుట మొదలగు వానిచే బాగుగా పిసుకవలేను. గంధము పువ్వులు అక్షతలు మున్నగు వానిచే శ్రీసూక్తము చదువుచూ పూజించి స్వామి అవయవములపై మెల్లమెల్లగా మృదువుగా అలదవలయను. విష్ణు భక్తులు అందరూ అప్పుడు స్వామిని జయశబ్దములతో స్తుతింపవలయను. విద్వాంసులు పెక్కు ఉపనిషత్తుల నుండి సూక్తములు గ్రహించి స్వామిని స్తుతించెదరు. వేణువులు వీణలు మున్నగు వానిచే నృత్యములు గీతములు వాయిద్యములచే వీవనలు చామరలు ఛత్రములు మున్నగు ఉపహారములతో స్వామికి సుభద్రకు బలరామునికి లేపనము అలదవలైను. అట్టి స్వామిని
తలిచినంతని మానవులు దుఃఖములు నశించును. తనను చూచిన వారి తాపములన్నీను స్వామి హరించును. స్వామి మహిమ ఇటువంటిది అటువంటిది అని వర్ణించుటకు ఊహించుటకు వీలు లేనిది. పిమ్మట సన్నని పట్టు వస్త్రములతో మాలలతో భక్ష్యములు భోజ్యములు పానకములతో వివిధ ద్రవ్యములచే ఆవు నెయ్యి పాలు మున్నగు శుభకరములైన వస్తువులతో స్వామిని పూజించి చక్కని విడము ఇయ్యవలేను. ఆ సమయమున స్వామిని భక్తితో దర్శించినచో వారికి కోట్లాది కల్పములలో పునర్జన్మ ఉండదు. వారు సారూప్యము పొంది విష్ణులోకమున నివసింతురు. పూర్వము ఒక కలియుగమందు దక్ష ప్రజాపతి ప్రజలు పడుచున్న ఇతి బాధలు చూచి జాలిపడి పురుషోత్తమ క్షేత్రమునకు వచ్చి నేను చెప్పిన ఈ వ్రతమును మొదటిసారి యథావిధిగా పూర్తి చేసెను. వైశాఖ శుద్ధ తదేనాడు స్వామికి చందనము పూసి ఇట్లు స్తుతించెను. దక్షుడు, ఓ దేవదేవా జగన్నాథ సహజానంద నిర్మల సంసార సాగరమునందు మునిగిన మమ్ము కాపాడుము. నానా విధములగు సంతాపముల చేత బాధింపబడుచున్న ఈ మానవులను నాపై జాలితో నీ శుభదృష్టి అను అమృతముచే రక్షింపుము. ఎండిపోయిన గడ్డిపై నల్ల మబ్బు వలె కరుణ కురిపింపుము. కలియుగపు కల్మషములచే మూర్ఖులైన ఈ జనులను ఉద్ధరించుటకై నీలాద్రిపై ఈ అవతారమును ఎత్తితివి. చిరకాలము నుండి పేరుకుపోయి వదల్చుకోరాని మహాపాపములు అను సమూహమును కాల్చివేయుటకు నీవే సముద్రుడవు. దీనులపై అనాథలపై కృపను చూపువాడా, నీ దర్శనము అను మహాయోగము కలిగినచో యముని యమాది అష్టాంగములు లేనప్పటికీ ధర్మాది 4 పురుషార్థములు సిద్ధించును. సంసారము అను దాటరాని అడవి ఎందు వారు భయపడరు. కర్మలు చేయునక్కరలేదు. ఆత్మజ్ఞానము ముక్తిని కలిగింపదు. నీ ఈ దర్శనము లేక కర్మ నుండి విమోచనము లేదు. ఓ కృష్ణ, జయ, ఈశాన, అక్షర, అవ్యయ, నీకు జయము. నాపై అనుగ్రహము చూపి ఈ దీనులను కాపాడుము అని స్తుతించి స్వామి చరణములపై సాష్టాంగ నమస్కారము చేసి స్వామి అనుగ్రహింపుము అని ఘోషించుచు వేడుకొనెను. అప్పుడు భగవంతుడు చక్కని స్వరముతో దక్ష ప్రజాపతితో ఇట్లనెను, ఓ వత్సా లెమ్ము. నీవు కోరిన ఈ వరము మిక్కిలి దుర్లభమైనది, కానీ నా అనుగ్రహము వలన తప్పక తీరును. నా అనుగ్రహము కొద్దిపాటి పుణ్యము చేసిన వారికి లభింపదని నీకు తెలుసు. నీవు నా శరీరము నుండి పుట్టితివి, నన్ను ప్రార్థించితివి. నీవు చేసిన ఉత్సవముచే నేను సంతోషించితిని కనుక నీకు ఈ వరమును ప్రసాదించుచుంటిని. ఈ అక్షయయాత్రను భక్తితో తిలకించిన వారికి అప్పుడు కోరిన కోరికలన్నీను తీరును. సంతాపము పోగొట్టుటకు చందనమును పూసినట్లు నాకు ప్రియమగు ఈ ఉత్సవము చేసినచో 3 సంతాపములు మఠుమాయ మగును. నేను నీ బుద్ధిని ప్రేరేపించుటచే నీవు ఈ ఉత్సవమును చేసితివి. దీనులను ఉద్ధరింపవలైను అను ఆలోచన నా అనుగ్రహము వలన నీకు కలిగినది. నీవు కోరినదంతయును తప్పక ఇచ్చెదను. గుండిచ మున్నగు 12 యాత్రలు పరమ పావనమైనవి. వీటిలో ఒక్కొక్కటి ముక్తినిచ్చును. ధర్మము, అర్థము, కామము అభివృద్ధి పొందును. ఆ యాత్రల యందు ఒక్కదానిని భక్తితో చూచినను సంసార సాగరమును దాటి విష్ణు పదమును పొందుదురు. జైమిని ఇట్లు చెప్పెను అని పలికి స్వామి అచటనే అంతర్ధానము చెందెను. ఆ దక్ష ప్రజాపతి కూడా స్వామి ఆజ్ఞయందు శ్రద్ధ కలిగిన వాడై 1 సంవత్సర కాలము నీలాద్రిపై గడిపి అన్ని మహోత్సవములను చూచెను. కౌశికుని కులమునందు అన్నియు తెలిసిన బ్రాహ్మణునిగా జన్మించి లోకములు ఎట్లు నడుచుకునవలెను, యాగములు ఎట్లు చేయవలెను నిరూపించి చూపెను. అల్పబుద్ధులకు విశ్వాసము కలుగుటకై ఈ యాత్రలు ఉత్సవములు పరికల్పింపబడినవి. పరమ బ్రహ్మ రూపి జగద్గురువు ఆ దక్ష ప్రజాపతిని స్వామి లోకములను అనుగ్రహించుటకై బ్రోచెను. ఈ యాత్రలను వచ్చిపోవుచు చూచినను తప్పక ముక్తి కలుగును. స్త్రీలకు కూడా అన్ని కోర్కెలు తీరును. భగవంతుడు తన ప్రతిజ్ఞ నిలుపుటకై ఇచ్చట నిలిచెను. ఆ స్వామిని చూచినచో భవసాగరమును దాటవచ్చును. వ్రతములు, తపస్సులు, దానములు, కష్టములగు యాగములు చేయుట ఏల, అష్టాంగ యోగము సాంఖ్యము ఏల, సముద్ర స్నానము చేసి పురుషోత్తమ క్షేత్రమును మర్రి చెట్టు వద్ద దారు రూపమున ఉన్న స్వామిని చూచినచో దేహబంధముల నుండి విముక్తి కలుగును. స్వామి వివిధ రూపముల పూజచే కలుగు ఫలములు
మునులు ఇట్లు అడిగిరి, సర్వశాస్త్రములు తెలిసిన ఓ మహాముని, నీ వలన సర్వపాపములు హరించు స్వామి యాత్రలను గూర్చి వాటి మహత్యమును గూర్చి తెలిపితివి. స్వామిని కొల్చిన వారి కోరికలన్నీయును తీరును. స్వామి వివిధ రూపములను పూజించుటచే ఎటువంటి ఫలము కలుగునో మాకు తెలుపుము అనిరి. అప్పుడు జైమిని మహర్షి ఇట్లు చెప్పెను, విశ్వమందలి సర్వ విభూతులు స్వామివే, విభూతిని ప్రసాదించు వాడును స్వామియే. మానవులు ఎట్లు ఏ రూపమును పూజించిన వారికి ఆ రూపమున అట్టి ఫలము కలుగును. స్వామి మహిమ అటువంటిది. ధర్మాది 4 పురుషార్థములు ఒకే దారిలో పయనించును కనుక స్వామిని ఏ విధముగా పూజించిన ఆ విధమైన ఫలము పొందెదరు. పెక్కు శాసనములచే సంకీర్ణమగు ధర్మము యొక్క మార్గము మిక్కిలి దురవగాహనమైనది. ఆ ధర్మతత్వమును అర్థము చేసుకుని వారు ఎవరునూ శక్తి కలవారు కారు. అర్థమునకు కామమునకు ఈ ధర్మమే మూలము. ఈ రెండును స్థూలగతి కలవి. ఈ మూడింటిని స్వామి అనాయాసముగా వృద్ధి చేయును. ధర్మమే విష్ణువు. ఈ లోకమునకు ధర్మమే మూలము. ధర్మమునకు లోకమునకు స్వామియే ప్రభువు. కనుక పురుషార్థ స్వరూపుడగు స్వామి యందు భక్తి స్థిరముగా కలవానికి ఎట్టి దుఃఖములు కలుగవు, ఎట్టి కోరికలు కలుగవు. అతడి కోరికలన్నీ తీరి ఆత్మతృప్తి పొందును. స్వామిని ఇంద్రుని రూపమున ఉపాసించినచో ముల్లోకముల ఎందలి సంపదలను ప్రసాదించును. బ్రహ్మ రూపమున ఉపాసించినచో వంశము వృద్ధి చెందును. సనత్కుమారుని రూపమున దీర్ఘాయుష్వును, పృథువు రూపమున వృత్తి సంపదలను ఇచ్చును. వాచస్పతి రూపముగా గంగాది తీర్థముల ఫలమును ఇచ్చును. సూర్యుని రూపమున లోపల ముండు చీకటిని పోగొట్టును. చంద్రుని రూపమున తులలేని సౌభాగ్యమును, బృహస్పతి రూపమున అష్టాదశ విద్యలచే తత్వమును ప్రసాదించును. సనాతనుడగు యజ్ఞేశ్వరుని రూపమున అశ్వమేధము మొదలగు యజ్ఞముల ఫలమును స్వామి ప్రసాదించును. కుబేరుని రూపమున అసమానమగు సంపదలను ఇచ్చును. ఈ విధముగా కరుణాసముద్రుడగు స్వామి నీలాద్రిపై నివసించుచు దీనులను అనాథలను అనుగ్రహించుటకై దారు రూపమున ధరించి ఉండెను. కనుక నియమము కలిగిన వారై స్వామి పదపద్మములను శరణు పొందుటకై పురుషోత్తమ క్షేత్రమునకు మీరు వెళ్ళవలసినది. ఈ లోకమునందు పరలోకమునందు భోగములను శాశ్వతముగా పొందగోరినచో, చివరకు కైవల్యమును పొందగోరినచో పురుషోత్తమ క్షేత్రమును చేరుకొనుడు. తర్వాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే.